హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం వీరరాజు 1991 తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది బెనర్జీ, అజయ్ ఘోష్ అండ్ ఈ మూవీకి హీరో కమ్ డైరెక్టర్ అయిన రుద్ర వీర్రాజు గారు. ఆయన హీరోగా డెబ్యూ ఫిలిం ఇది. అండ్ ఈ మూవీ May 22కి థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సో వితిన్ 10 డేస్లోనే 2 hours రన్ టైంతో ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఇక ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది గైస్. అసలు మూవీలో ఏ ఒక్క పోర్షన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒక స్టోరీ ఉంది కదా, మూవీ తీసేద్దామన్నట్టుగా ఉంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, సముద్రం దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చంపుతూ ఉంటాడు. సో ఇంతకీ వాళ్ళు ఎందుకు అలా చంపుతున్నారు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, కంపేర్ టు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కాస్త పర్లేదు అనిపించింది. అండ్ కొన్ని చోట్ల ఓవర్ హెడ్ షాట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ పాడింది విజయ్ ప్రకాష్ అండ్ మోహన భోగరాజ్ గారు. సో సాంగ్స్ కాస్త వినేలానే ఉన్నాయి. అండ్ ఇంటర్వ్యూలో వచ్చే టైటిల్ కార్డ్ కూడా బాగా డిజైన్ చేశారు. అండ్ ఫైనల్లీ బీజియం కూడా కొన్ని చోట్ల డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, ప్యూర్లీ అవుట్డేటెడ్ స్టోరీ గైస్. అసలు ఎందుకు ఇలాంటి రొటీన్ స్టోరీస్ ని చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. అండ్ ఈవెన్ తీసుకున్న ఆ స్టోరీని కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు. అండ్ ఫైట్స్ అయితే కంప్లీట్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల ప్రాపర్ డీటెయిలింగ్ లేదు. అండ్ కొన్ని సీన్స్ కూడా ఇల్లాజికల్ గా ఉన్నాయి. లైక్ విలన్ దగ్గర గన్ ఉంటుంది, బట్ హీరోని షూట్ చేయకుండా విలనే షూట్ చేసుకొని చనిపోతాడు. అండ్ మధ్యలో అక్కర్లేని లవ్ సీన్స్ ని కూడా యాడ్ చేశారు. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ పర్లేదు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మనకు తెలిసిన యాక్టర్స్ తప్ప రెస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ జస్ట్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్ గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, మూవీ కోసం టీం పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి, బట్ టైం తీసుకొని చూసేంత మూవీ అయితే కాదు. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే జస్ట్ స్కిప్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ కొన్ని చోట్ల బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి, బట్ అవి బీప్ చేశారు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ వీరరాజు 1991 తెలుగు మూవీ రివ్యూ. మీ గనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.